అధికారంలో ఉండంగానే అరెస్ట్ అయిన మొదటి ముఖ్యమంత్రిగా అపఖ్యాతి సాధించారు, మూట కట్టుకున్నారు అరవింద్ కేజ్రీవాల్ గారు. ఇంతకుముందు భారతదేశంలో చాలామంది చీఫ్ మినిస్టర్ పదవులు చేసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. లల్లు యాదవ్ కావచ్చు, జయలలిత గారు కావచ్చు, ఓంప్రకాష్ చౌతాలా గారు కావచ్చు, రీసెంట్గా హేమంత్ సోరెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా. కానీ సిట్టింగ్ సీఎం, అధికారంలో ఉన్న చీఫ్ మినిస్టర్ అరెస్ట్ కావటం, అది కూడా దేశం యొక్క క్యాపిటల్ ఢిల్లీలో అరెస్ట్ కావటం, ఇవన్నీ కూడా మనల్ని ఆశ్చర్యపరిచే విషయాలు, షాకింగ్కి గురి చేసే విషయాలు. 2012లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు, అరవింద్ కేజ్రీవాల్ ఒక లీడర్గా పైకి వచ్చినప్పుడు యువత అంతా, ముఖ్యంగా సివిల్ సర్వెంట్సు, యువత, స్టూడెంట్సు అందరూ ఆయన్ని ఒక రే ఆఫ్ హోప్గా చూశారు, ఒక ఆశా దీపంలా చూశారు, దేశాన్ని మార్చడానికి వచ్చిన ఒక యోధుల్లా చూశారనమాట. ఇన్ఫ్యాక్ట్ అరవింద్ కేజ్రీవాల్ గారు ఎమర్జ్ అయిన టైం కూడా అలాంటిది. అన్నా హజారే గారి యాంటీ కరప్షన్ మూమెంట్, జన్ లోక్పాల్ మూమెంట్లో ఆయన కీలక పాత్ర వహించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ టైంలో అవినీతి రహిత సమాజం కోసం అందరూ పోరాడారు. దానిలో భాగంగా అరవింద్ కేజ్రీవాల్ గారు కీలక పాత్ర. ఆయన వచ్చి పార్టీ పెట్టడం, ఆమ్ ఆద్మీ పార్టీ సగటు సామాన్యుడికి అందుబాటులో ఉండే పార్టీ, దానికి సింబల్ కూడా చాలా సామాన్యమైనది, చీపురు గుర్తు అనమాట. ఇవన్నీ చూసి అందరూ అట్రాక్ట్ అయిపోయారు. ఇలాంటి రాజకీయాలు మనకి ఎందుకు లేవు అనుకున్నారు. ఇన్ఫ్యాక్ట్ చాలా సంవత్సరాలు సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి వెళ్ళే విద్యార్థులు ఒక ప్రశ్నకు కూడా ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వెళ్ళారు. జయప్రకాష్ నారాయణ్ గారు ఇక్కడ సివిల్ సర్వెంటు, ఆయన పార్టీ పెట్టి అంత సక్సెస్ కాలేకపోయారు. కానీ ఇక్కడ ఆయన ఐఆర్ఎస్ ఆఫీసర్ అరవింద్ కేజ్రీవాల్, ఆయన ఆ పార్టీ అంత సక్సెస్ ఎలా అయింది, ఆయన అంత బాగా ఎలా రూల్ చేయగలుగుతున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆయన అంత బాగా రూల్ చేశారు కూడా. అది మొహల్లా క్లినిక్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ కావచ్చు, ఢిల్లీ క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు స్కూల్స్లో, ఇలా ఢిల్లీ ప్రజలకి ఆయన ఒక ఆల్టర్నేటివ్ చూపించారు. ప్రజలందరూ మన్ననలు పొందారు. అక్కడ ఢిల్లీలో చాలా పరిమితమైన అధికారాలు అనమాట. ల్యాండ్ కానీ, లా అండ్ ఆర్డర్ కానీ, పోలీసింగ్ కానీ ఏది ఢిల్లీ స్టేట్ గవర్నమెంట్ చేతిలో ఉండదు, అన్నీ సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో ఉంటాయి. కానీ అటువంటి టైంలో కూడా ఆయన అద్భుతంగా పరిపాలించి చూపించారు, ప్రజలు మెప్పును పొందారు. కానీ అటువంటి ఆయన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవటం, ఏ అవినీతి వ్యతిరేకంగా అయితే ఆయన పోరాడారో అదే అవినీతి ఆరోపణలు ఆయన చిక్కుకోవటం, దాంతోపాటు ఈడీ ఆయన ఇంటిపైన నిన్న చేసిన దాడి, ఇవన్నీ చూస్తుంటే మనకేమనిపిస్తోంది, అసలు ప్రత్యామ్నాయ రాజకీయాలకు భారతదేశంలో చోటుందా, ఇంత స్థాయికి వచ్చిన ఆయన ఇలా ఎలా దిగజారిపోయాడు అనే క్వశ్చన్ కూడా మనకు వస్తుంది. ఇక్కడ ఒక మాట చెప్పాలి, అన్నా హజారే ఆయన ఎప్పుడు గురువుగా భావించే వ్యక్తి. ఆయనకు 2 సంవత్సరాల క్రితం ఉత్తరం కూడా రాశారంట, లిక్కర్ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వద్దు, లిక్కర్ అసలు వద్దు, లిక్కర్ పాలసీస్ చేయొద్దు అని చెప్పారంట. అన్నా హజారే గారు ఒక మాట అన్నారు, మద్యం ఎలా మత్తెక్కిస్తో అధికారం కూడా అలానే మత్తెక్కిస్తుంది, ఎవరు తీసుకుని గొయ్యిలో వాళ్ళే పడతారు, ఎవరు చేసిన కర్మ వాళ్ళే అనుభవిస్తారు అన్నట్టు చెప్పారనమాట. ఈరోజు అన్నా హజారేకి కూడా ఈయనంటే నచ్చట్లేదు, ఎందుకంటే అసలు లిక్కర్ విషయంలో ఇన్వాల్వ్ అవటం ఈయనకి నచ్చలేదన్నమాట. సో నిజమే, రాజకీయాలు నడపాలంటే, రాజకీయ పార్టీలు నడపాలంటే డబ్బులు కావాల్సిందే. గోవాకి ఎక్స్పాండ్ అవ్వాలన్నా, గుజరాత్కి ఎక్స్పాండ్ అవ్వాలన్నా, పంజాబ్కి ఎక్స్పాండ్ అవ్వాలన్నా, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీ స్థాయికి రావాలన్నా డబ్బులు కావాలి. ఖచ్చితంగా ఏ పార్టీ కూడా కోట్లు లేనిదే నడిపించలేరు. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ అలాంటి పార్టీ కోసం ప్రజలు వెయిట్ చేసిన టైంలో, దేశమంతా ఆ పార్టీ రావాలని వెయిట్ చేసిన టైంలో ఈయన తొందరపాటు అని చెప్పొచ్చు. భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885లో స్టార్ట్ చేస్తే 1947 అయిందనమాట. అంటే అన్ని సంవత్సరాలు పట్టింది ఒక మూమెంట్ అనేది ప్రజల్లోకి వెళ్ళటానికి. అలానే ఒక సమాజంలోకి ఒక పార్టీ కానీ, ఒక భావజాలం కానీ, ప్రత్యామ్నాయ రాజకీయాలు కానీ నలుమూలలకి భారతదేశంలోని సమాజంలో వెళ్ళాలంటే టైం పడుతుంది. కేవలం దానికి సమాధానం ధనమే అనుకుంటే తప్పు. ధనం ఖర్చు పెడితేనే పొలిటికల్ పార్టీస్ విన్ అవుతామనేది తప్పు అనమాట. దాన్ని ప్రూవ్ చేయడానికి పుట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పుడు దానిలోనే ఇరుక్కుపోయింది, దానిలోనే చిక్కుపోయింది, దానిలోనే అల్లాడిపోతుంది. సో ఇప్పుడు మనందరి హోప్ అంటే ఒక ఆల్టర్నేటివ్ పాలిటిక్స్ కానీ, ఒక మంచి పాలిటిక్స్ కానీ భారతదేశంలో రావటం అనే ఆలోచనే కిల్ అయిపోతుందన్నమాట. ఇట్లాంటి టైంలో ఒకటే, యువతందరూ విలువలతో కూడిన అంశాలు, విలువలతో కూడిన రాజకీయాలే మనం కాపాడాలి. దానికి కొన్ని తరాలు వెయిట్ చేసినా, కొన్ని జన్మలు వెయిట్ చేసినా తప్పలేదు. కానీ నీతివంతమైన మార్గాల్లోనే ఈ రాజకీయాలు ముందుకెళ్ళాలి.